మనం వంకాయ ఫ్రై చేసుకోవడానికి ఇలా పల్లీలు ఒక కప్పు, ఒక 2-3 స్పూన్లు కారము, పల్లీలు బాగా వేపుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్లు కారం కూడా వేసి జస్ట్ అట్లా మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. ఇలా చేసి పెట్టుకుంటే మనం ఏదన్నా ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు ఈ పౌడర్ వేసుకుంటే మనం రైస్ లో కలుపుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ పౌడర్ అనేది దోశ ఇట్లా కూడా మనం తినొచ్చు, ఇడ్లీ అట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మీరు చేసి పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా అయితే వంటలు చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేసి పెట్టుకొని ఇప్పుడు వంకాయ ఫ్రై అయితే చేస్తున్నా అండి. నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు వంకాయ ఫ్రై అయితే చేస్తున్నా అండి. దానికైతే ఇలా ఫస్ట్ కొంచెం తాళం గింజలు వేసుకోవాలి, కొద్దిగా ఆనియన్, టమాటా అండి. ఒక ఆనియన్ వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, బై మిస్టేక్ టమాటా నచ్చింది. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనం వంకాయల్ని ముందుగానే ఇలా కోసుకొని సాల్ట్ వాటర్లో అయితే పెట్టుకోవాలి రెడీగా. వంకాయలను అయితే వేసుకోవాలండి. కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లిని కచ్చపచ్చ దంచుకొని ఒక 2-3 పాయలు వేసుకున్నాను, ఎక్కువ ఏం వేసుకోలేదు. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా పల్లీలని కొద్దిగా పౌడర్ చేసి వేసుకున్నానండి. ఇలా మనం పల్లీలతో పౌడర్ చేసుకుంటే ఈ రైస్ లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు కూడా మన హెల్త్ కి చాలా మంచిది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం రైస్ లో కలుపుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.